ప్రార్థన. పరమతండ్రి అయిన మా దేవ, ఘనమైన మీ నామమునకు స్తోత్రాలు. మీ ప్రియబిడలకు నా తండ్రి ఎంతో ఆసక్తిని కనుపరిచి చక్కగా మీ మాటలు వినటానికి ప్రేరేపింపబడినందుకు స్తోత్రాలు. చెప్పబడేటువంటి మా ప్రభా మీ మాటలు ఒకసారిగా కాక చెప్పబడిన మాటే రెండుసార్లుగా మీ బిడలకు తండ్రి చెబుతూ ఉండగా మనస్సు పెట్టి గ్రహించిన వారై అందులో మీ బిడలు స్థిరపరచబడటానికి కృప దయచేయండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథం పరమగీతం 1వ అధ్యాయం 6వ వచనం. నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను. నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తెగా నుంచిరి, అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని. ఈ వాక్య భాగములో మనం చూడగలిగితే, నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను. ఈ వాక్యాన్ని బట్టి మనము చూడగలిగినట్లయితే, ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ప్రకృతిలో మనం చూచినప్పుడు మనిషి యొక్క శరీరానికి ఏ దేవుడైతే ఏ చర్మాన్ని కప్పి పెట్టగలిగాడో ఆ చర్మం కొంచెం మనకు నలుపు కంటే తెలుపుగా ఉండగలిగినట్లయితే తెలుపును చాలామంది ఇష్టపడగలుగుతారు. అది కాస్త అందాన్ని చూపించగలుగుతుంది. మనిషి ఒకవేళ నలుపుగా ఉండగలిగినట్లయితే ఆ వ్యక్తి తన యొక్క నలుపును బట్టి తాను కూడా ఒక్కొక్కసారి బాధపడడం అనేది జరుగుతూ వస్తుంది. ఇతరులు కూడా కొన్ని సందర్భాలలో ఆ వ్యక్తి యొక్క నలుపును గురించి కూడా మాట్లాడుకోవడం కూడా జరుగుతుంది. అంటే ఒక చిన్న చూపు చూడడం అనేది కూడా జరుగుతుంది. అయితే వాక్యం ఏం చెబుతున్నది అంటే, నేను నల్లని దానినైనను నన్ను చిన్న చూపు చూడకుడి. ఇది ప్రకృతి సంబంధంగా మనకిది కనిపించినప్పటికీ కూడా, లేక ఇంతకుముందు మనం ధ్యానం చేశాం, ఇక్కడ కనిపించేటువంటి గెదారు గుడారములు కానీ, సొలొమోను యొక్క నగరు తెరలు కానీ, వీటిని మనం చూడగలిగితే చరిత్ర ప్రకారముగా వీటి యొక్క వెలుపట ఎంత నలుపనేది ఉండినా దీని యొక్క లోపల సౌందర్యం అనేది ఉంది అని వెనుకటి రోజుల్లో మనం ధ్యానం చేయగలిగాం. అయితే దేవుని యొక్క బిడలగా పరిశుద్ధ గ్రంథంలో మనం గ్రహించగలిగితే, హేబేలు నీతిమంతుడు. కయ్యూను ఏం చేశాడంటే, హేబేలును చిన్న చూపు చూచినట్లుగా బైబిలు గ్రంథంలో మనం చూడగలం. మనకు ఇస్సాకు కనిపిస్తున్నాడు. ఇష్మాయిలు ఇస్సాకును చిన్న చూపు చూచినట్లుగా బైబిలు గ్రంథంలో చూడగలం. యాకోబు కనిపిస్తూ ఉన్నాడు. ఏశావు యాకోబును చిన్న చూపు చూచినట్లుగా వాక్యంలో మనం చూడగలం. ఇక యేసుక్రీస్తు ప్రభువుని చూడగలిగితే పరిసయ్యులు, శాస్త్రులు కూడా చిన్న చూపు చూచినట్లుగా వాక్యంలో మనము చూడగలం. అంతేకాదు, పరిశుద్ధ గ్రంథంలో విధవరాండ్రను చిన్న చూపు చూచినట్లుగా అపోస్తల కార్యం 6:1 కూడా మనము చూడగలం. ఆ తర్వాత యాకోబు 1:27 చూస్తే, దిక్కులేని పిల్లలు, విధవరాండ్రు ఇబ్బందిలో ఉన్నటువంటి వారు, వీరిని ఎక్కడ కానీ చిన్న చూపు చూడకూడదు అని బైబిలు మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. ఈ రోజున
నీవు దేవుని యొక్క బిడ్డగా ఇందులో గ్రహించవలసిన విషయం ఏమిటి అంటే, నల్లని దాననైన చిన్న చూపు నన్ను చూడకుడి. దీన్ని కొంత మనం ధ్యానం చేసిన వ్యక్తులం కాగలిగినట్లయితే, హేబేలు నీతిమంతుడు, ఇస్సాకైతే దేవుని ధ్యానం చేసేటువంటి వాడు, యాకోబైతే మంచి ప్రార్థనాపరుడు, యేసుక్రీస్తు ప్రభు మహా గొప్ప పరిశుద్ధుడు ఈయన. వీరిలో కనిపించేటువంటి దైవత్వానికి సంబంధించినటువంటి గుణములనేవి ఏవైతే ఉండగలిగాయో, ఇటువంటి గుణములు కలిగినటువంటి వారు ఇటువంటి గుణములు లేనటువంటి వారి మధ్యన ఉండగలిగితే తప్పనిసరిగా వారి యొక్క జీవితంలో ప్రభునందు ప్రేమిన వాళ్ళరా ఒక చిన్న చూపు చూచేటువంటి లేక ఒక అసూయ కలిగినటువంటి గుణాన్ని కలిగి ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఇక్కడే మనము చూడగలం. బైబిల్ గ్రంథములో కయ్యూను ఏం చేశాడు, ఇష్మాయేలు ఏం చేశాడు, ఏశావు ఏం చేశాడు, పరిసయ్యులు ఏం చేశారు? అసలిక ఆ రోజుల్లో యూదులు సహితం విధవరాండ్రందరినీ కూడా చిన్న చూపు చూచిరని అపోస్తల కార్యం 6:1 మనకు కనిపిస్తూ ఉంటున్నది. ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవే. దేవుని యొక్క బిడలైన మన జీవితంలో మనలను ఎవరు చిన్న చూపు చూచినా మన జీవితంలో మనం ఎప్పుడు కానీ ఎవరిని కానీ చిన్న చూపు చూచేటువంటి వ్యక్తులుగా మనం ఉండకూడదు. ప్రతి ఒక్క వ్యక్తిని కూడా మనతో సమమైనటువంటి వారినిగా మనం చూడాలి. లేకపోతే మనకంటే వారిని ఎక్కువగా హెచ్చించి, వాళ్ళని గౌరవించి, లేక సన్మానించి, లేక వారిని ఘనముగా ఎంచి చూచేటువంటి స్వభావం దేవుని బిడలైనటువంటి మనకు ఉండాలి. దైవవాక్యం మనకు నేర్పిస్తూ ఉంటున్నది. ఇది కొంతమట్టుకు అర్థాన్ని ఇచ్చేటువంటి విషయం ఇది. అయితే దీన్ని మరికొంతగా మనము అర్థం చేసుకోగలిగితే ఆత్మీయంగా ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా, నేను నల్లని దానినైనను సౌందర్యవంతురాలు అని వాక్య భాగంలో గతంలో కూడా చెప్పగలిగాను. నలుపు దేనికి సూచన అని మనం ఆలోచిస్తే అది పాపమునకు సూచనగా కనిపించేటువంటిది. మీరు చీకటి సంబంధులుగా కాక వెలుగు సంబంధులుగా ఉండుడి ఎఫెసీలో చెబుతాడు. ఎవడైతే చీకటి సంబంధై ఉంటాడో వాడు చెడు క్రియలు చేస్తాడు అంటాడు. వెలుగు సంబంధిగా ఉన్నవాడు నీతి, సత్యం, మంచి వానిలో ఉంటుంది అని. ఇప్పుడు చీకటిని చూడు, అది ఎలా కనిపిస్తుంది? మొత్తము నలుపే. నలుపు పాపమునకు పోల్చవచ్చు మనం. ఒక్కొక్కసారి మన జీవితంలో మనం పాపం చేసిన వ్యక్తులం. కొంతమంది మనలో ఉన్న చెడును చూశారు, మనలో ఉన్న లోపాలు చూశారు, మనలో ఉన్న తప్పితాలు చూశారు. అయితే దేవుడు మనల్ని దర్శించాడు. మనలో ఉండే చెడు, లోపాలు, ప్రతి తప్పితాన్ని దేవుడు తీసేశాడు. తీసేసిన తర్వాత దేవుడు మన ఆంతర్యములో దేవుడు మార్పునిచ్చాడు. మన ఆంతర్యములో దేవుడు ఒక పరిశుద్ధతను దేవుడు ఇవ్వగలిగాడు. అయితే నేటి సమాజం ఏం చేస్తున్నది అంటే, మన వెనకటి రోజుల్లో చేసినటువంటి కొన్ని పొరపాట్లను జ్ఞాపకానికి తెచ్చుకొని మనల్ని చిన్న చూపు చూస్తూ, ఈమె ఇటువంటిది కాదా, ఇతడు ఇటువంటి వాడు కాదా, ఒకప్పుడు వీళ్ళు ఈ విధమైన చెడు కార్యాలు చేసిన వ్యక్తులు కాదా అని మన వెనుకటి పొరపాటులను అనేక మంది వ్యక్తుల జ్ఞాపకానికి తెచ్చుకుని మనల్ని చిన్న చూపు చూస్తూ ఉంటారు. అయితే పైనున్న దేవుడు మాత్రం వాటన్నిటిని కూడా క్షమించేశాడు. పైనున్న దేవుడు మాత్రం మన లోపల ఉన్న సౌందర్యాన్ని దేవుడు చూస్తూ ఉంటున్నాడు. నీ లోపల ఒక ఆత్మ సంబంధమైన సౌందర్యం ఉంది. అందుకే దేవుడు ఆంతర్యాన్ని లక్ష్య పెట్టేటువంటి వాడు.
మన వెనకటి రోజుల్లో ఉన్నట్టు పొరపాట్లను జ్ఞాపకానికి తెచ్చుకుంటూ మాట్లాడుకుంటూ చిన్న చూపు చూస్తారు. అయితే దేవుడు మన దర్శించి మార్చేశాడని, మన లోపల ఒక ఆత్మ సంబంధమైన సౌందర్యం, దేవుని బిడలుగా బ్రతుకుతుంటున్నాము అని మనుషులు ఎంచలేకపోతూ ఉంటున్నారు. అందుకే బైబిల్ చెబుతుంది, నేను నల్లని దానినైనను సౌందర్యవంతురాలు. ఒకప్పుడు నేను పాపి అయినప్పటికీ కూడా ఈరోజు పవిత్రురాలు. నేను ఈ రోజున పవిత్రుడను. నా దేవుని యొక్క దృష్టిలో ఆయనకి ఇష్టమైన వ్యక్తిని నేను. అయితే ప్రజలు మాత్రం నన్ను చిన్న చూపు చూస్తూ ఉంటున్నారు. దేవుని యొక్క బిడ్డలైన మన జీవితంలో ఇటువంటివి కూడా మనకి ఎదురవుచూ ఉన్న సందర్భాలలో మనము నిలబడి పరమతండ్రిని మనం మహిమపరుస్తూ మన యొక్క జీవిత విధానాన్ని ముందుకు మనం నడిపించుకునేటువంటి వ్యక్తులుగా మనము ఉండాలి. బైబిల్ అదే మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగినట్లయితే మన చుట్టూ కూడా ఎంతోమంది మనకు కనిపిస్తూ ఉంటారు. భర్తను పోగొట్టుకున్న విధవరాండ్రు, పోషణ కూడా ఒక్కొక్కసారి ఉండదు. అలాంటి వారు ఎప్పుడైనా మనల్ని ఆశ్రయించినప్పుడు చిన్న చూపు చూడకూడదు. చిన్న చూపు చూడకూడదు. బాగా మనం అర్థం చేసుకోవాలి. ఒక విషయం నేను చెబుతా. కొంతమంది భర్తను పోగొట్టుకున్న విధవరాండ్రు ఏదైనా ఒక కార్యం జరిగేటప్పుడు పిలవరు, వాళ్ళని వద్దు అనేస్తారు. సొంత బంధువులైనా ఒక్కొక్కసారి ఎవరైనా ఒక పని నిమిత్తం వెళ్ళేటప్పుడు వారికి తెలియకుండా విధవరాలు ఎదురు పడితే ఆమెను చిన్న చూపు చూస్తూ, తిట్టుకుంటూ, సనుగుతూ, ఈ దరిద్రురాలు ఎందుకు వచ్చింది అని ఒక పని నిమిత్తం వెళ్ళేటువంటి వారు ఆగి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. గమనించాలి. నాకు వివాహమైన సందర్భములో బాహ్య సంబంధమైనటువంటి ఆభరణం అనేది ఏదైతే ఉండగలిగాదో అదేది కూడా లేకుండా దేవునికి ప్రతిష్ఠించుకున్నటువంటి ఒక బిడ్డనే దేవుడిచ్చి వివాహం చేశాడు. ఒంటి మీద ఏ విధమైన నగ లేదు అని, భర్త చనిపోయిన తర్వాత భార్య భర్త ఉన్నంత వరకు ఏది ధరించుకుంటుందో, భర్త చనిపోయినటువంటి తర్వాత ధరించుకున్నవన్నీ తీసేసి ఒట్టి దేహంతో, అంటే ఆభరణ విషయంలో ఏమీ ధరించుకోలేక ఉండగలుగుతుందో, ఆ విధంగా నేను వివాహమాడినటువంటి దైవ సేవకురాలు అలా ఆభరణాలు ఏమీ లేకుండా ఒట్టిగా. ఎంతోమంది వ్యక్తులు నాకు తెలిసినట్టుగా ఈమె ఎదురు పడగలిగాదే అని సనుకుతూ గొనుగుతూ ఒక పరినిమిత్తం వెళ్ళేటువంటి వారు వెనక్కి వెళ్ళిపోగలిగారు. సమాజంలో వస్త్రధారణైన, ఆభరణమైన, కొంత ధనం ఉండినా, కొంత అధికారం ఉండినా అలాంటి వారికి సమాజంలో గౌరవం దక్కుతుంది. ఒక్కొక్కసారి దేవుని నిమిత్తంగా ఏవి త్యాగం చేసుకొని జీవితాన్ని ప్రతిష్ఠించుకొని జీవించడం జరగలుగుతుందో అలాంటి బిడ్డలను ఒక్కొక్కసారి చిన్న చూపు చూడడం జరుగుతుంది. ఈ రోజున అదే దైవ సేవకురాల చేత ఎంతోమంది వచ్చి తమ తలలో తమ చేతికిచ్చి ప్రార్థించుకునేవాళ్ళు దేవుడు తన బిడ్డల్ని హెచ్చించగలిగాడు. జీవితంలో ఎప్పుడూ కానీ మనం ఎవరిని కూడా చిన్న చూపు చూడకూడదు. రేపు మన పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు తెలియదు మనకు. మనం ఎప్పుడూ కానీ నీతో సమమైనటువంటి స్థితి లేకపోయినా, నీకంటే అన్ని విషయాలు కూడా తక్కువ స్థితిలో ఉండినా, ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, వారిని నీవు సంపూర్ణమైన ప్రేమతో ప్రేమించాలి. ఎక్కువగా నేను గ్రామ సేవ ఎక్కువ సంవత్సరాలకు నేను చేశాను. ఎంతోమంది పేదల దగ్గరికి వెళ్ళేవాడిని. యేసుక్రీస్తు ప్రేమ, ఆయన చేసిన అద్భుతం,
ఆయన చేసిన స్వస్థతలు ఎన్నో ప్రజలకు ప్రకటించినప్పుడు ఆ పేదవాళ్ళు వారిచ్చే ఆతిథ్యం, పేదవాళ్ళు అని చెప్పి ఎక్కడ కానీ చెప్పి వెళ్ళిపోయిన వ్యక్తిని వాళ్ళతో పాటు కూర్చుని వారు కలిగి ఉన్నది ఏదైతే ఉండగలిగాదో అది పొందుకొని వారితో కూడా కలిసి భోజనం చేసిన పరిస్థితులు. ఒక పర్యాయం తెనాలి పట్టణములో నా ప్రారంభక సేవా దినాలలో తిమోతి అనేటువంటి ఒక పాస్టర్ గారు, రైతా నగర్, అతడు చేయగారు, మీరు మా ఇంటికి వచ్చి భోజనం చేయాలండి. ఒక చిన్న సేవకుడు, ఒక చిన్న గది, ఒక 10-15 మంది వస్తారు. నాతో పాటు ఇద్దరున్నారు సేవకులు. అయ్యా వస్తానయ్యా. నాతో వచ్చిన వ్యక్తులు ఏమన్నా తెలుసా? మేము రాము, నువ్వు వెళ్ళు అన్నారు. నేను వస్తానన్నాను, ఆ వ్యక్తులు రానన్నారు. వారు ఎందుకు రానన్నారు అంటే ఆయనకు కుష్టి వ్యాధి ఉంది. కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తి. వాళ్ళు రాలేదు, నిరాకరించారు. అప్పట్లో రిక్షాలు ఉండేవి, తొక్కే రిక్షాలు. ఆయన అడ్రస్ చెప్పాడు. నేను ఒక్కడే ఆ రిక్షాలో ఎక్కాను. అప్పుడే వర్షం పడింది. కాలువ గట్టున వాళ్ళ ఇల్లు. అడ్రస్ బట్టి నేను వెళ్ళాను. ఆయన నేను వచ్చిన వెంటనే ఎంత సంబరపడ్డాడో భార్య భర్త. వాళ్ళ భార్య కొంచెం కుంటిది. వాళ్ళున్న పాక వర్షం వచ్చి పొటుకులు పడుతున్నాయి. మంచి ఇల్లు కూడా కాదు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా సంతోషపడ్డారు. భోజనం తీసుకొని వచ్చారు, చాలా వండేసి పెట్టారు. ఆయన దూరంగా నిలబడి, అయ్యగారు భోజనం బాగుందా? పక్కింటి టీచర్ అమ్మ దగ్గర చేయించామండి ఈ భోజనం, మంచిగా ఉందా అన్నాడు. అలా నేను నోట్లో పెట్టి ఒక ముద్ద, రెండో ముద్ద వెళ్ళే లోపల అలా చూసి, ఎవరు చేశారన్నాను. ఎవరు చేశారు? పక్కింటి టీచర్ అమ్మ దగ్గర చేయించామండి. మీరు చేసుకోలేదా? మేము చేసుకున్నామండి, మాకుందండి అన్నారు. అది అక్కడే పెట్టేసి, నీ ఇంట్లో చేసినటువంటి భోజనాన్ని తీసుకురా. నేను అబద్ధం చెప్పలేదు. దేవుడు కూడా ఈ మాట వింటున్నాడు. ఆ వ్యక్తి తన చేతులు గుండానే వారు వండుకుని వారి ఇంట్లో చేసిన దాన్ని తీసుకొచ్చి నాకు పెట్టారు. కడుపారా తిన్నాను. వాళ్ళతో కొంచెం ముచ్చటించాను, ప్రార్థన చేశాను. నెమ్మదిగా నేను సేవ నిమిత్తం వెళ్ళిపోయాను. ఎందుకు ఈ విషయం చెబుతున్నాను అంటే, ప్రతి మనిషిని ఒక మనిషిలాగా మన యేసయ్య చూశాడు. కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తి వచ్చిన తర్వాత ప్రభువే ఆ వ్యక్తిని తాకాడు, ముట్టాడు. ఆయన మాకు నేర్పించింది ఏదైతే ఉందో, జీవితంలో మనం కూడా ఆయన్ని పోలి మన జీవించే వ్యక్తులుగా ఉండాలి. ప్రభునందు ప్రియమైన వారు, మన మనిషిని మనిషిగా చూడలేనప్పుడు మనం మానవత్వం లేని మనుషులం. మనం ప్రతి ఒక్కరూ కూడా వారి స్థాయికి తగినట్లుగా ఎవరైతే ఉంటారో వారితో సహవాసం చేస్తారు. కానీ వారి స్థాయికి తగినట్టుగా ఎవరైనా లేకపోతే తక్కువ స్థాయిలో ఉండినా వారి వైపు కూడా చూడరు. తక్కువ స్థాయిలో ఉన్నవారు ఎక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తుల యొక్క దయ, ప్రేమ, కనికరం కావాలని, వారితో మాట్లాడని, అలాంటి వారితో సహవాసం చేయాలని వాళ్ళు ఎంతగా ఆతృత పడినా వీళ్ళు దగ్గరికి రానివారు. ఈరోజు అలా తయారైపోయాది. క్రైస్తవ సమాజంలో ఎంతోమందికి ఈ జాడ్యం ఉంటూ ఉన్నది. ఎప్పుడు కానీ ఎన్నడూ కానీ ఎవరిని కానీ మనము చిన్న చూపు చూడకూడదు. మనం ప్రభు యొక్క మనస్సు మన కలిగిన వ్యక్తులుగా మనముండాలి. దేవుడదే మనకు తెలియపరుస్తూ ఉంటున్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, బైబిల్ ఏం చెబుతుందో తెలుసా? నల్లని దానిని నేను చిన్న చూపు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను. ఎండ తగిలిన దానను అంటే ఎండ ఏ విధంగా దేహానికి బాధ కలిగిస్తుందో, ఆ ఎండ వడదెబ్బ శరీరాన్ని ఎలా కాల్చి ఎలా బాధను తెలియపరుస్తుందో, ఒక్కొక్కసారి మన యొక్క జీవితంలో కూడా
దేవుని బట్టి మనం జీవించేటప్పుడు కొన్ని శ్రమలు మనకు ఎదురవుతూ ఉంటాయి. ఎప్పుడు కానీ శ్రమపడి, కష్టపడి, బాధపడే వ్యక్తుల్ని కూడా మనము చిన్న చూపు చూచే వ్యక్తులుగా మనం ఉండకూడదు. యోసేపు యొక్క జీవితంలో తన అన్నలు యోసేపుని చిన్న చూపు చూశారు. 13 సంవత్సరాలు యోసేపు శ్రమలు పడ్డాడు. తన సొంత ఇంటి వారే ఐగుప్తి ప్రాంతంలో కూడా ఎంతోమంది, అయితే అతనికి ఎండ తగిలినవాడుగా 13 సంవత్సరముల శ్రమ పడినవాడుగా యోసేపు జీవితాన్ని మనం చూస్తున్నాం. తట్టుకున్నాడు. ఆ తర్వాత ఐగుప్తి దేశాన్ని 50 సంవత్సరములు అధిపతిగా ఉండి పాలించగలిగాడు. శ్రమలో 13, అధిపతిగా ఉన్నది 50 సంవత్సరములు. కొన్ని శ్రమలను పడి నిలవగలిగితే, నీకొచ్చిన శ్రమలను చూచి నీ ఇంటివారు, నీ బంధువు, నీ సంఘం చూసి నువ్వు శ్రమను పడేటప్పుడు వీరితో స్నేహం చేస్తే వీరి శ్రమలను బట్టి ఏదైనా నన్ను ఆశిస్తారేమోనని శ్రమలో ఉన్న మనల్ని విడిచిపెట్టి దూరం అయిపోయి చులకనగా చూడవచ్చు. కానీ నువ్వు ఆ శ్రమలను తట్టుకున్న వ్యక్తివైతే గాన ఆ కొద్ది కాల శ్రమలు నిన్ను అనేక సంవత్సరముల యొక్క ఆశీర్వాదములకి నడిపిస్తుంది. మళ్ళీ చెబుతున్నా, యోసేపు పడింది 13 సంవత్సరాలే. అతడు ఐగుప్తి యొక్క అధిపతిగా ఉన్నది మాత్రం 50 సంవత్సరములు. ఆశీర్వాదం 50, శ్రమలు 13. నీ జీవితంలో నీకు వచ్చిన శ్రమలు కొంతకాలమే ఉంటాయి. అయితే దేవుడు ఆ శ్రమలలో నువ్వు నిలబడిన వ్యక్తివైతే దేవుడు అనేకమైనటువంటి సంవత్సరాలని దేవుడు దీవిస్తాడు. జీవితంలో మర్చిపోవద్దు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, నిజమైన భక్తునికి, నిజమైన సేవకునికి ఇలాంటి ఎదురైనప్పుడు మనం నిలబడదాం. దేవుడు తప్పనిసరిగా మనకి జీవితాన్ని అభివృద్ధిలోనికి దేవుడు తీసుకుని రాగలుగుతాడు. బైబిల్ చెబుతున్నది, నా సహోదరులు నా మీద కోపించి, ఈ మాట ఆ మీదట మనం ధ్యానం చేసుకుందాం, ప్రార్థించుకుందాం. పరమ తండ్రి అయిన మా దేవ, ఘనమైన మీ నామమునకు స్తోత్రములు. వినబడిన మీ మాటలు తండ్రి బిడల హృదయాలలో శక్తివంతంగా తండ్రి మీరు పనిచేయండి నాయన. మీ బిడల యొక్క జీవితంలో కూడా తాము విన్నదాన్ని బట్టి జీవితాన్ని నడిపించుకొని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.